శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మీ రాశి వారికి నవగ్రహముల తాలూకు సంచారం వల్ల సంభవించేటువంటి శుభాశుభ ఫలితములు, అలాగే ఆ గ్రహముల యొక్క స్థానములు, ఆ స్థానస్థిత గ్రహముల తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణంతో గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా సప్రమాణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చూద్దాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహగతుల్ని ఒక్కసారి పరిశీలనం చేస్తే దీర్ఘ సంచార గ్రహములలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు గత మాసంతో పోల్చుకుంటే. అనగా శనేశ్వరుడు వక్రగతిలో మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే గురుగ్రహం కర్కాటక రాశి యందు తన యొక్క సంచారంలో ఉన్నారు. కాబట్టి దీర్ఘ సంచార గ్రహముల్లో మార్పులేమీ లేవు. ఇక మిగతా గ్రహముల యొక్క స్థితిగతులను చూస్తే రవిగ్రహం ఈ నెలలో 18వ తారీఖున కన్యా సంక్రమణాన్ని చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసంలోనే 19వ తారీఖున కుజుడు తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోనికి ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ మాసం మొత్తం మీద బుధుడు తన యొక్క సంచారాన్ని కన్యారాశి యందు, శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశి యందు, అంటే రెండు గ్రహాలు కూడా తమ తమ స్వక్షేత్రములలో సంచారాన్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో భాగంగా మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసమందు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ మాసంలో అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి ఉండబోతూ ఉన్నది. అలాగే షష్ఠస్థాన స్థిత రవి యొక్క ఫలితం ఉండబోతూ ఉన్నది. షష్ఠస్థాన స్థిత బుధుడు యోగించబోతూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి రాహు యొక్క బలం ఉండనే ఉన్నది. అంటే ఇక్కడ గమనించండి, ఈ మాసంలో 18వ తారీఖు వరకు ఈ రాశి వారికి కుజబలం ఉంటుంది. ఆ కుజబలం తగ్గేటువంటి సమయానికి సరిగ్గా రవి తన యొక్క బలాన్ని పుంజుకుంటారు. కాబట్టి అది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కూడా తగ్గి అవి అనుకూలంగా మారడం వల్ల మేషరాశి వారికి ఈ మాసంలో ఒక మంచి జరగబోతూ ఉన్నది. ప్రత్యేకించి కుజుని యొక్క తృతీయ స్థానస్థితి ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అనగా ఈ రాశి వారికి ఏమి చేస్తుంది, కుజుడు ఏ విధంగా అనుగ్రహిస్తారు అంటే మనసుకు నచ్చినటువంటి కార్యాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు. సత్వం కుజో బుధో వాణీదాయకో విబుధై స్మృత అన్నది శాస్త్రం. అంటే ఆ కుజుడు శక్తికి కారకుడు. మేష రాశ్యాధిపతి తృతీయ స్థానమందు ఉపచయంలో ఉండడం వల్ల గోచారవశాత్తు ఆయన మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. ఏదైనా శుభ కార్యక్రమాలు కానివ్వండి, లేదా దూర ప్రాంత సంచారం కానివ్వండి, లేదా ఉద్యోగపరమైనటువంటి మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, లేదా వ్యాపారపరమైనటువంటి విషయాలకై కానివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా దానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. ఇక బుధుడు వాణీదాయకో విబుధై స్మృత అన్నారు. అంటే ఆయన యుక్తిని ప్రసాదిస్తారు. ఇక్కడ రెండు మీకు తోడై ఉన్నాయి. శక్తియుక్తులు రెండు ఉన్నప్పుడు ఈ రాశి వారు చెయ్యలేనటువంటి కార్యం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే అటు బుధుడు బుద్ధిని ప్రసాదిస్తూ ఉన్నారు. షష్ఠస్థానమందు ఉండేటువంటి బుధుడు రోగబాధల్ని, రుణబాధల్ని, శత్రుబాధల్ని పారద్రోలుతూ వాణీదాయకో అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణని ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. శక్తియుక్తులు రెండూ కలిగి ఉన్నటువంటి మేషరాశి వారికి ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అనేటువంటి దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు, ఏదైనా ఒక బాధ్యతను స్వీకరించినప్పుడు, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ, లేదా ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా శక్తియుక్తులు చాలా కీలకము. కాబట్టి ఇది మేషరాశి వారికి చాలా మంచి శుభ పరిణామము ఈ గ్రహస్థితి.
అలాగే లాభస్థాన స్థిత రాహుగ్రహం కూడా చాలా యోగించేటువంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశాంతరవాసం చేస్తూ ఉన్నటువంటి మేషరాశి వారు, లేదా ఉద్యోగపరంగా స్థానం మార్పు చెందవలసినటువంటి మేషరాశి వారు, లేదా విద్య కోసమై లేదా ఏదైనా విదేశాల్లో ఉంటూ ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వారందరికీ కూడా ఈ మాసంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఇది ముఖ్యమైనటువంటిది. అయితే ఇదే మాసంలో అర్ధాష్టమ స్థానమందు 18వ తారీఖు తర్వాత కుజుడు ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులను కలిగించడానికి, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క పీడ కూడా ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని 18, 19 తారీఖులకు మునుపే పూర్తి చేసుకుంటే మంచిది. ఈ 18, 19 దాటాక కుజబలం ఉండదు. అంటే కుజుడు దేని మీద అయితే ప్రభావాన్ని చూపిస్తారో, ఉదాహరణకి గృహము, లేదా తోబుట్టువులు, అన్నదమ్ములు, లేదా ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇటువంటివి ఏమైనా ఉంటే అది 18వ తారీఖు మునుపు పెట్టుకోవడం ద్వారా మంచి ఫలితాలని ఆశించవచ్చును. 18 తర్వాత కుజబలం తగ్గుతోంది కాబట్టి కొన్ని విషయాలపైన ప్రతికూలమైన ప్రభావాన్ని ఇస్తారు కాబట్టి ఆ కుజబలాన్ని మరలా తిరిగి పెంచుకోవడానికే ఏదైనా పరిహారం లాంటివి చేసుకుంటూ ఉండవచ్చును. కాబట్టి మేషరాశి వారి యొక్క స్థితిగతులు ఈ మాసమందు చాలా అనుకూలంగానే ఉన్నాయి. వీరు మరింత శుభ ఫలితాలని సాధించాలి అంటే కుజునకు సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోవడానికి, ఏలినాటి శని యొక్క బాధను తగ్గించుకోవడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడము, మరీ ముఖ్యంగా ఈ మాసంలో షష్ఠీ తిథులు ఎప్పుడైనా వచ్చినా, లేదా కృత్తిక నక్షత్రం వచ్చినా, లేదా ఆరుద్ర నక్షత్రం వచ్చినా, లేదా మాస శివరాత్రి రోజైనా సరే మన్యు సూక్తముతో పరమేశ్వరునికి చక్కగా అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాన్ని మనం పొందవచ్చు.